శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ జనరల్గా మన సొంత ఇల్లు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఉంటున్న వారికి కానీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే వేరే వారు నన్ను అడిగారు, గుడి పక్కన ఇల్లు తీసుకోవచ్చా, అలానే శ్మశానాలు మాకు కనిపిస్తూ ఉంటున్నాయి, వెనక వైపు కానీ ముందు వైపు కానీ ఉంటున్నాయి, అంటే దగ్గరగా లేవు కానీ కనిపిస్తోంది, అలా ఉండొచ్చా ఇంట్లో అనేది అడుగుతున్న ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు గుడి పక్కన ఎందుకు కట్టుకోవద్దు అన్నారు? ఎందుకంటే గుడి మంచిదే కదా అని అనిపిస్తుంది. అలాగే శ్మశానం పక్కన ఎందుకు కట్టుకోవద్దు అన్నారు అనేటువంటి సందేహం కలుగుతుంది. రెండు విషయాలండి. శ్మశానం పక్కన ఎందుకు కట్టుకోవద్దు అంటారంటే ఒక్కొక్క దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. శ్మశానంలో నిజంగానే భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి ఉంటాయని నీకేమిటి ప్రామాణికత ఏమిటి అంటే, బ్రహ్మ ఒకరోజు ఈ సాయంత్రం అయితే శ్మశానంలో నుంచి అన్ని భూతప్రేత పిశాచాలన్నీ భూమి మీద ఉండే జనారణ్యంలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని శివుణ్ణి వెళ్ళి కోరుకుంటాడు. అందుకే చూడండి, ప్రతి శ్మశానంలో శివుడు ఉంటారంటారు. శివుడి బొమ్మ ఉంటుంది, అక్కడ కొంతమంది విగ్రహాలు ఉంటాయి. అతను ఏం చేస్తాడంటే, శివుడు సాయంత్రం అవగానే నృత్యం ప్రారంభిస్తాడు. ఆ నృత్యాన్ని చూస్తాను అలా ఉండిపోతాయి, బయటికి వెళ్లకుండా. అది వదిలి వెళ్ళలేవు, అంత గొప్ప నృత్యం శివుడిది. వాటి కోసమని ఆయన ప్రతి శ్మశానంలో నృత్యం జరుగుతూ ఉంటుంది శివుడిది. అయితే మరి ఎందుకు ఉండకూడదు అంటారు శ్మశానం పక్కనే అంటే, అక్కడ ఒక శ్మశానంలో శవాన్ని కాలుస్తారు. ఆ పొగ ఏదైతే ఉందో కొంతమందికి అది ఇబ్బందిని ఇవ్వచ్చు. అందరికీ ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు ఆ పొగ వల్ల. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావచ్చు దానివల్ల. ఇంకొంతమందికి వీక్గా ఉంటాయి కొంతమంది జాతక చక్రాలు, అంటే సన్ వీక్గా ఉండడం, జాతక చక్రంలో పిశాచ యోగాలు ఉంటాయి కొంతమందికి. అది ప్రతి ఒక్కరికి నాకు పిశాచ యోగం ఉందో లేదో చెక్ చేసుకోలేడుగా. పిశాచ యోగాలు ఉన్నప్పుడు తొందరగా అటువంటి వాటికి కనెక్ట్ అవుతాడు. అయ్యి వీళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. అందుకని శ్మశానం పక్కన కట్టుకోవద్దు అని చెప్తారు ఒకటి. ఇక రెండో విషయం ఏంటి అంటే, గుడికి ఒక ఎనర్జీ ఉంటుందండి. దానికి మనకి యంత్రం మంత్రం అంటే ఆ యంత్రాన్ని పెట్టి దానికి ఒక శక్తిని కూర్చి గుడి కడతాం. ఇప్పుడు గుడి లోపలికి మనం లేడీస్ మంత్ వచ్చినప్పుడు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే, అక్కడ ఉండే ఎనర్జీకి ఇక్కడ ఉండే ఎనర్జీ మ్యాచ్ అవ్వదు, దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తాయని. దేవుడికి ఏదో అవుతుందని కదా, వీళ్ళకి ఇబ్బందులు వస్తాయని. అదే రకంగా మనం శుచి శుభ్రత పాటించకుండా ఉంటూ గుడి గోడ కానుకొని మన ఇల్లు కనుక కట్టి ఉంటే, ఆ గుడి యొక్క గోపురం యొక్క నీడ మన ఇంటి మీద పడుతున్నా, అది ఆ పవిత్ర సంబంధమైన దానికి మనం గనక స్నానం చేయకుండా, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉండే కొన్ని మైళ్ళు అవి ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఆ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు సరైనటువంటిది కాదు. అందుకని దూరంగా ఉండాలంటారు. అయితే ఇప్పుడు ఈ సిటీ కల్చర్లో మనం ప్రామాణికంగా చెప్పినటువంటిది చాలా దూరంగా ఉండాలి, గుడికి కానీ శ్మశానానికి కానీ. సిటీలో ఇంకా తప్పదు, అది పక్కనే ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందనుకోండి, 5th ఫ్లోర్లో ఉండేవాడికి ఏం కాదు. నేను ఒక వాస్తు చూసా, ఇదేదో 11th ఫ్లోర్లో ఉంది, గుడి ఎక్కడో అక్కడెక్కడో ఉంది. అమ్మ అక్కడ గుడి ఉంది కదండి అంటే, ఆ 11th ఫ్లోర్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? కాబట్టి అలా 5th ఫ్లోర్లో ఉండే వాళ్ళకి సంబంధం ఏమీ ఉండదు. గుడిని ఆనుకోనే గుడికి దగ్గరే ఉంటే మాత్రం వీళ్ళు కొంచెం చాలా నిష్టగా ఉండాలి కొన్ని విషయాలు. గుడి పక్కన ఉన్నా కూడా నిష్టగా ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ నిష్టగా లేకపోతే మాత్రం గుడి యొక్క నీడ పడితే ఇబ్బంది. ఎందుకంటే గుడి నీడను ఆనుకొని కొన్ని పిశాచాలు ఉంటాయి. గుడి నీడతో ఉంటాయి అనమాట. అవి ఎప్పుడు నీడటలతో అటు తిరుగుతుంటాయి అవి. మనం ఇప్పుడు పూజ చేసే ముందు కూడా మనం పవిత్రోవా నీళ్లు చల్లుకున్న తర్వాత కొన్ని అక్షింతలు తీసి ఉచ్చిష్టంతో భూత పిశాచ అని ఒక మంత్రం చదివి ఇట్లా వేసేసుకుంటాం. అక్షింతలు ఎందుకు అంటే, మనం ఎలా అయితే పూజ చేసుకుంటున్నామో ఆ మిగతా శక్తులు కూడా ఈశ్వరుణ్ణి, ఆ భగవంతుని వేరుకుంటూ ఉంటాయి. ఈ జన్మ నుంచి నన్ను తరింపజేయి, బయటపడేసేమని. అవి పక్కకు పోమని మనం పూజ చేసుకుంటాం అక్కడ. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఎనర్జీస్తో కనెక్టివిటీ ఉంటుంది వీళ్ళకి, గుడికి శ్మశానానికి. అందుకని గుడి పక్కనే కట్టుకోవద్దు. వీళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే వీళ్ళు శుచి శుభ్రంగా ఉండకపోతే మంచిది కాదు. అటువంటి ఎనర్జీస్తో కనెక్టివిటీ ఉంటుందనే భావనతో వద్దని చెప్తారు. శ్రీమాత్రే నమః.